గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అనేది రాహుల్కు నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. రైట్, దయాకర్ గారు మీరు చివరిగా కన్క్లూడ్ ఇవ్వరా? ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణనను ప్రజలు ఎదురు చూస్తున్నారు. అది ఇవాళ బీజేపీ ఎలా చేస్తుంది, ఏ విధి విధానాలు చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందుకు మన జయరాం గారు చెప్పినట్లు రాహుల్ గాంధీ గారి ఎజెండా ఒకటే అండి, ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన తప్ప ఆయనకు లేదు. ఒకసారి ఒక మీటింగ్ లో ఈ దేశంలో 10 మంది మాత్రమే పెట్టుబడిదారులు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు, ఎందుకు పేదవాడికి ఎందుకు పారిశ్రామికవేత్తలుగా లేకపోతే వ్యాపారులుగా ఎందుకు రాణించలేకపోతున్నారు అనేది, అంటే పేదవాళ్ళను కూడా ఈ దేశంలో గొప్ప వ్యాపారవేత్తలుగా తయారు ఎందుకు కావట్లేదు అనే దాని గురించి కూడా మాట్లాడాడు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అతను ఎంత నిడారంభ జీవితం అంటే లారీ డ్రైవర్లు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి దాదాపు లారీ ఎక్కి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వాళ్ళ సమస్యను తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అంటే ఈ దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రధానమంత్రి తీసుకోవాల్సిన చొరవ కంటే ప్రతిపక్ష నాయకుడు చాలా లోతుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతులు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, వివిధ ఉన్నటువంటి రాష్ట్రాల కులాల స్థితిగతుల్ని ఆయన చాలా దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో కూడా, తెలంగాణలో కూడా జయరాం గారు చెప్పినట్లు ముఖ్యమంత్రి గారిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఒక సామాజిక న్యాయ ఎజెండాతో పాటు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి కులాల అభివృద్ధి కోసంతో పాటు అన్ని కులాలకు కూడా ఒక రాజ్యాధికారం ఇవ్వాలనే ఆలోచనతో పోతా ఉంది. కాబట్టి మీరు చూస్తే అన్ని కులాల్లో ఇవాళ ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, మత్స్యకార సెల్లు, ఎస్టీ సెల్లు అందరికి కూడా సమానం ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉద్యమకారులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవాళ అన్ని కులాల ప్రాధాన్యత, ఇవాళ ముదిరాజులకు స్థానం ఉండబోతుందని గతంలో చెప్పాడు. ఇప్పుడు కూడా ఒక లార్జెస్ట్ కమ్యూనిటీ కాబట్టి దానికి కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి మీరు ముఖ్యమంత్రి గారు చెప్పారు. భవిష్యత్తులో జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ కులానికి పెద్దపీట వేస్తా ఉంది. అంటే తెలంగాణలో సామాజిక న్యాయ అంశం పైన, సామాజిక కులగణన అంశం పైన వేలెత్తి చూయించే అంశం లేకుండా కూడా అందరినీ తృప్తిపరిచేలా తెలంగాణలో చాలా లోతుగా అధ్యయనం చేసి ఇవాళ చేసింది. కాబట్టి కేంద్రం కూడా దాన్ని దిగొచ్చి తెలంగాణ నమూనానే తీసుకుంది. కాబట్టి కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా సామాజిక ఎజెండా అనేది పూర్తి స్థాయిలో అమలు కాబోతుంది, అమలు అవుతా ఉంది. రేపు స్థానిక సంస్థల్లో కూడా 42% తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీగా కూడా అమలు చేసి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అన్ని స్థానాలు కల్పించే బాధ్యతను కూడా తీసుకోబోతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ గతంలో ఇంతకుముందు ఉన్నప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా ఈ నిమ్న కులాలకు, బీసీ కులాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమండి. మొత్తాన్ని కూడా ఒక ఎజెండాతో హిందూ మతానికి ఒక పేటెంట్ గా వ్యవహరిస్తూ ఈ దేశాన్నే హిందూ మతంగా తయారు చేయాలనే ఆలోచనతో మోడీ వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ సెంటిమెంట్ పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చావుపోయే లొట్టలేసినట్లాగా ఇవాళ ఎంతో వాళ్ళు గొప్పగా ఎదురు చూసి అయోధ్య రామ మందిరాన్ని చూసి దాన్ని సాకుగా చూసి హిందూ మతాన్ని పేటెంట్ గా చూసి దేశాన్ని మాకు గొప్పగా ఆశిస్తాయని చూశారు. కాబట్టి ఇవాళ కేంద్రం నిలబడుతుందంటే ఒకవైపు బీహార్ కావచ్చు, ఇవాళ ఏపీ కావచ్చు, ఈ 2 రాష్ట్రాలే దాన్ని నడిపించే పరిస్థితి కనపడుతుందంటే దేశవ్యాప్తంగా మోడీ పైన, బీజేపీ విధానాల పైన ఎంత వ్యతిరేకత వస్తుందో మీరు చూడండి. దాదాపు కేంద్ర మంత్రుల్లో, ఎంపీలలో బీజేపీకి చెందిన వాళ్ళే 75 మందికి ఇవాళ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మెడికల్ వ్యవస్థను విచ్చలవిడిగా డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చి రాష్ట్రాల ప్రమేయం లేకుండా కూడా యూజీసీని తన నిర్వీర్యం చేసుకొని ఇవాళ మొత్తం కూడా కేంద్రం మెడికల్ వ్యాపారాన్ని చేస్తా ఉంది. ఒక విధి విధానాలు లేకుండా, ఒక సామాన్యులకు మెరిట్ అవకాశం లేకుండా ఒక దోపిడికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెరలేస్తుంది అనడానికి నిదర్శనం. కాబట్టి ఇవాళ మన రాష్ట్రంలో చూసుకుంటే కూడా మీ అందరికి తెలుసు, ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లేకుండా కూడా ఇవాళ డీమ్డ్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా ఇచ్చి వ్యాపారం చేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా లేకపోతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయ ఎజెండాగా రాజకీయ అవకాశాలని, రాజకీయ సమానతలు అందరికీ పంచే విధంగా ఎప్పుడు కూడా పార్టీ కృషి చేస్తా ఉంది. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం అమలు అవుతా ఉంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వం ద్వారానే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు, లేకపోతే అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలకు కూడా రాజ్యాధికారం వస్తుంది తప్ప ఈ బీజేపీ ఇవాళ కులగణన, జనగణన అనేది
కేవలం రాజకీయ స్టంట్గానే చూడాలి తప్ప దాని విధి విధానాలు చూడలేదు. కేవలం తూతు మంత్రంగా చేసి మేము ఏదో చేసినామని బడుగు బలైన వర్గాల పట్ల ప్రేమ ఉందని మోడీ చెప్పుకొని మళ్ళొకసారి ఎన్నికల్లో పోయి ఒక మోసం చేసే ప్రయత్నం తప్ప ఏది కాదు. ఏది చేసినా బీజేపీని బడుగు బలైన వర్గాలు నమ్మే పరిస్థితి ఉండే. ఎందుకంటే మోడీ కూడా ఒక వ్యాపార కులమే, మోడీ వ్యాపార కులమే. కాబట్టి ఒక నకిలీ బీసీగానే ఆయన తయారై అప్పుడు 33 కులాలు గుజరాత్ లో చేసినప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో అక్రమంగా తీసుకొచ్చి ఓబీసీలో కలిపినటువంటి పరిస్థితి. చంద్రబాబు ఉన్నప్పుడు ఈయన కులాన్ని లెక్క పెట్టలేదు, ఈయన కులాన్ని బీసీగా కూడా పరిగణించలేదు. రైట్ రైట్ థ్యాంక్ యూ.